బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో అన్యమత ప్రచారం వేల మంది పోలీసులు లక్షల మంది భక్తులతో ఏడుకొండలు కిటకిటలాడుతున్న సమయంలో పరమత ప్రచారం అది ఏ మారుమూలో కాదు సాక్షాత్తు శ్రీవారి ఆలయం ఎదురుగానే జరిగింది గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా ఇప్పుడు జరిగిన తీరు భక్తులను నివ్వెరపరుస్తోంది సాక్షాత్తు ఏడుకొండలపై ఆనంద నిలయం ఎదురుగా అందరి సాక్షిగా అన్యమత ప్రచారం నిర్వహించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బ్రహ్మోత్సవాల సమయంలో సుధీర్ అనే ఓ వ్యక్తి ఏడుకొండలపైకి వచ్చాడు వెంకటేశ్వర స్వామి గురించి భక్తుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు రాత్రివేళ స్వామివారి ఆలయం ముందు మరో వ్యక్తితో కలిసి ప్రార్థనలు చేశాడు తిరుమలలోని పలు ప్రాంతాలు తిరిగిన అతను తన ప్రచారాన్ని వీడియో తీశాడు వాటికి అనుచిత వ్యాఖ్యలు కామెంట్లు జతచేస్తూ వీడియోను యూట్యూబ్ లో పెట్టాడు And so after we are done here, while our men are doing the mighty work for the Lord, I have personally worked with this man and been saved. What a wonderful day today. My heart is rejoicing. And this is happening simply because you have been praying for us, our beloved brothers and sisters in Christ. Thank you for your prayers and thank you for your encouragement. Please pray also for our safe journey. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇతను ఏడుకొండలకు వెళ్లే ప్రవేశ ద్వారం నుంచే తన కామెంటరీ మొదలుపెట్టాడు అక్కడక్కడ ఆగుతూ ప్రార్థనలు చేశాడు ఎంతమంది వెంకన్నను పూజించడంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు వీరందరినీ కాపాడాలంటూ చేతులెత్తి ప్రార్థించాడు యూట్యూబ్ లో వీడియో పెట్టిన ఘటన తీవ్ర దుమారం రేపింది దీనిపై పోలీసులకు స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు belong to Jesus. And Jesus Christ reigns supreme, and one of these days the devil is going to be overthrown. And it's our responsibility to pray, to take the gospel bravely. Our most gracious Lord, Heavenly Father, how we praise you and adore you, Lord, for this wonderful opportunity you have given to us. We are moving temples of Jesus Christ. We are coming up to this hill to be a witness and a testimony unto the saving grace of Jesus Christ. And standing there, we wanted to pray to you for the souls of these hundreds of thousands, millions of these people that come to this place from all over the world. This God, this small G God, is the richest in the world. Yet these people who come here are becoming impoverished because of the untruth, because of the darkness they are. So Father, help us to be light, shining in the darkness, and to take the gospel of Jesus Christ with our mouth and with boldness that you alone can give us. Lord, help us to. ఈ వీడియోతో తిరుమలలో భద్రతా వ్యవస్థ దొల్లతనం మరోసారి బయటపడింది సాక్షాత్తు శ్రీవారి ఆలయం ఎదుట అంతమంది భక్తుల ముందు పరమత ప్రచారం చేస్తున్నా ఎవరూ గుర్తించలేదు వందల మంది పోలీసులు ఆలయం చుట్టుపక్కల ఉంటారు ఏ మారుమూలో జరిగితే ఎవరూ గుర్తించలేకపోవచ్చు కానీ ఆలయం ఎదురుగా ఇన్ని వేల మంది భక్తుల ఎదుట జరుగుతున్నా పోలీసులు గమనించలేదంటే తీవ్రవాద దాడులు జరిగినా ఇంతేనా టీటీడీ అధికారుల నిఘా ఇదేనా అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తి తన కామెంటరీలో పోలీసు వైఫల్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు ఇతను ఇంగ్లీష్లో మాట్లాడుతుండడంతో భక్తులు కూడా గమనించలేకపోయారు So all this while I've been telling you about this beautiful complex and how the Lord has used us to get the gospel of Jesus Christ over to people and how we got some people saved here. Although the police have kept a strict vision and the power of the gospel of Jesus Christ cannot be hid, cannot be controlled, cannot be stopped by all means. The fire is unquenchable. The passion for the souls of lost people is such that we are able to pay any price to win the battle. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ ఎప్పుడు జరిగింది అన్యమత ప్రచారానికి సంబంధించిన వీడియో ఎప్పుడు లీక్ అయింది ప్రస్తుతం దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఏమంటున్నారు ఋషి తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం చోటు చేసుకుంది ఏకంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో 5,000 మందికి పైగా పోలీసులు తిరుమలలో బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఏకంగా శ్రీవారి ఆలయం ఎదుటే ఇతర మతానికి సంబంధించినటువంటి వ్యక్తి
మత ప్రబోధాలను చేస్తూ కూడా వీడియో క్లిప్పింగ్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 మంది బృందంతో కలిసినటువంటి హైదరాబాద్ చెందినటువంటి సుధీర్ అనే వ్యక్తి తిరుమలలో అన్యమత ప్రచారాన్ని సాగించాడు. తిరుమల అలిపిరి టోల్గేట్ మొదలుకొని కూడా ఘాట్ రోడ్లు, శ్రీవారి ఆలయం ఎదుట, ఆస్థాన మండపం వంటి ప్రాంతాలలో మత ప్రచారాన్ని సాగిస్తూ ఇంతమంది పోలీసుల బందోబస్తు నడుమ కూడా తాను ఛాలెంజింగ్ గా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా అతను పేర్కొనడం, తిరుమలలో పోలీసు సంబంధించినటువంటి భద్రతను ఎద్దేవా చేసేలా కూడా ఛాలెంజింగ్ చేస్తూ కూడా అతని కార్యక్రమాన్ని సాగించాడు. చివరగా కూడా తాను నిషేధిత ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఇతర మతానికి సంబంధించి ప్రచారం సాగించడం కూడా ఒక గొప్ప అనుభూతినిచ్చిందంటూ కూడా అతను వ్యాఖ్యానించడం కూడా పోలీసులకి అతను చేసినటువంటి ఛాలెంజ్ ను తెలియజేస్తుంది. తిరుమలలో ఉన్నటువంటి భద్రత డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ అతను తిరుమలలో మత ప్రచారాన్ని సాగించాడు. దీన్ని కొద్ది రోజుల క్రితమే యూట్యూబ్ లో క్రిస్టియన్ కన్వర్షన్ ఇన్ తిరుమల అనే వాటి పేరుతో అప్లోడ్ చేసినటువంటి కూడా తెలుస్తుంది. ఈ సంబంధించినటువంటి యూట్యూబ్ లో ఈ సంబంధించిన విజువల్స్ దాదాపు 15 నిమిషాల పాటు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవాళ రోజున వెలుగు చూడడం, దీనికి సంబంధించి కూడా టీటీడీ సీరియస్ అయింది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఈవో విషయానికి సంబంధించి చాలా ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. తిరుమలలో ఇతర మత ప్రచారానికి చోటు లేదు, ఇటువంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే దీనికి సంబంధించి అర్బన్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాం. మరోవైపు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ కేసుకు సంబంధించి కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలా కూడా ప్రభుత్వం ద్వారా కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఈవో గోపాల్ పేర్కొనడం జరిగింది. మరోవైపు పోలీసులను ఛాలెంజ్ చేస్తూ తిరుమలలో ఇటువంటి ఘటన పాల్పడినటువంటి వ్యక్తి కేసును కూడా పోలీసులు ఛాలెంజింగ్ గానే తీసుకున్నారు. ఈ సైబర్ సంబంధించిన క్రైమ్ గా పేరుకు భావిస్తూ ఈ యూట్యూబ్ సంబంధించి విజువల్స్ ఏ ప్రాంతం నుంచి అప్లోడ్ చేశాడు అన్నటువంటి ప్రాథమిక విచారణ పోలీసులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కూడా అర్బన్ ఎస్పీ మాట్లాడడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఖుషి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.